వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఇప్పుడైతే మనం తెలుసుకోబోతున్నాం ఏమంటే, ఇప్పుడు మధ్యకాలంలో ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి మన వెహికల్స్ బ్రేక్ వేసినప్పుడు లౌడ్గా సౌండ్ వస్తుంటుంది. అలా సౌండ్ వేసినప్పుడంతా మన పక్కనున్న వెహికల్స్ కూడా తర్వాత పక్కనున్న పీపుల్స్ కూడా చూస్తుంటారు. ఇలాంటి ప్రాబ్లం మీరేమన్నా ఫేస్ చేస్తుంటే ఇప్పుడు మనం వాటిని ఎలాగా క్లీన్ చేసుకోవాలనేసి ఇప్పుడైతే చెప్తున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. మన వెహికల్కి బ్రేక్ వేసినప్పుడు ఎందుకు సౌండ్ వస్తుందంటే, మనం వాటర్లో పోయినప్పుడు వాటర్ అనేవి డ్రమ్లోకి వెళ్ళిపోతాయి, లేదంటే బ్రేక్ లైనింగ్స్ అనేసి అరిగి దాంట్లోనే డస్ట్ అనేది ఉండిపోయి ఉంటుంది. ఇందువల్ల అయితే వెహికల్కి బ్రేక్ వేసినప్పుడు సౌండ్ వస్తుంది. ఈ విధంగా ఏమిటి ప్రతి ఒక్క స్కూటర్ వెహికల్స్కైనా మోటార్ సైకిల్స్ వెహికల్కైనా ఒకటే విధంగా ప్రాసెస్. అంటే మనం ఓపెన్ చేసే విధానం వేరే ఉంటుంది కాబట్టి యాక్టివ్ మోడల్స్కి అయితే ఒకటే నెట్ అనేసి వస్తుంది. ఆ నెట్ని అయితే ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన విధంగా మీ వెహికల్ ఏమైనా క్లీన్ చేస్తే మీ వెహికల్ అనేది బ్రేక్ సౌండ్ అనేది రాకుండా అయిపోతుంది. దాంతోపాటుగా ప్రాబ్లం అనేది మీరైతే ఫేస్ చేయరు. ఈ బ్రేక్ డ్రమ్ అనేసి ఉంటుంది. బ్రేక్ డ్రమ్ తర్వాత బ్రేక్ లైనింగ్స్ రెండు అయితే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే వీటికైతే బ్రేక్ డ్రమ్ తర్వాత బ్రేక్ లైనింగ్స్ అని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, బ్రేక్ సౌండ్ రాకుండా ఏం చేయాలనేసి మీరే చూడండి. ఆ విధంగా ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ ఈ వెహికల్ అయితే జూపిటర్ వెహికల్కి ఈ బ్రేక్ లైనింగ్స్ కాపర్ మెటీరియల్స్ కాబట్టి ఈ వెహికల్కి మనం బ్రేక్ వేసినప్పుడు అవి అనేది అరుగుతాయి, లేదంటే హార్డ్ అయిపోయింటాయి. హార్డ్ అయిపోయినప్పుడు మనం ఏమంటే క్లీన్ చేసుకోవాలి. ఇలాగా ఫుల్ హార్డ్ అయిపోతే ఏమంటే బ్రేక్ వేస్తాం సౌండ్ వస్తుంది తప్పించి బ్రేక్ అనేది పట్టదు, మనకి ఇరిటేషన్గా ఉంటుంది. కాబట్టి ఇలాగ నైస్ అయిపోయినప్పుడు మనం మెమరీతోనూ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. హార్డ్ ఏమైనా అయిపోయింటే చేంజ్ చేసుకోండి. ఈ వెహికల్కి డ్రమ్ ఏమైనా స్క్రాచెస్ పడినా లేదంటే డ్రమ్ ఏమైనా అరిగిపోయింటే మనం ఆ వీల్ని మార్చుకోవాలి, లేదంటే మనమైతే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డ్రమ్ను మనం ఇప్పుడైతే ఏమైతే క్లీన్ చేసుకున్నామో డస్ట్ ఉంటుంది. మనం బ్రేక్ వేసినప్పుడు దాంట్లో ఆ బ్రేక్ లైనింగ్స్ అరిగి డస్ట్ కూడా ఉంటుంది. ఆ డస్ట్ కూడా ఉండటం వల్ల బ్రేక్ లైనింగ్స్ వస్తుంది సౌండ్. ఈ బ్రేక్ లైనింగ్స్ ఏమైతే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అయితే హార్డ్ అయితే కావాలని లేదు. ఎమిరీతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నాము. ఈ ఎమిరీతో క్లీన్ చేసుకున్న తర్వాత డ్రమ్ కూడా
కొద్దిగా ఫ్రీనెస్ ఉందా లేదనేసి మనం క్యామ్ ఒక్కటైతే మనం బ్రేక్ వేసినప్పుడు ఒక్క క్యామ్ అనేది వర్క్ అవుతుంది, ఇంకో క్యామ్ అనేది స్టాచ్యూ లాగా ఉంటుంది. ఇక్కడ కింద దగ్గర ఉన్నది మనం బ్రేక్ వేసినప్పుడు అది రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అయినప్పుడు బ్రేక్ లైనింగ్స్ అనేవి వర్క్ అవుతాయి. డ్రమ్కి అది అంటుకొని రాస్తుంది. ఆ విధంగా మనకి బ్రేక్ లైనింగ్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఇలాగా ఈ విధంగా బ్రేక్ లైనింగ్స్ అనేవి వర్క్ అవుతాయి లోపల. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఫిట్ సేమ్ మనం అప్పుడే ఎలా ఓపెన్ చేసామో అలాగైతే ఓపెన్ చేస్తే సరిపోతుంది. బ్రేక్ నెట్ టైట్ చేయాలి, ఇది వీల్ నెట్ అనేది టైట్ చేయాలి. ఇలాంటి వీడియోస్ కోసం ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు ఏమన్నా లాంగ్ వీడియోస్ ఏమైనా చేయాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క వెహికల్ యాక్టివా, సుజుకి వెహికల్స్, ఏ వెహికల్, హీరో వెహికల్స్, టీవీఎస్ వెహికల్స్